దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అధర్మాన్ని నిర్మూలించి ధర్మాన్ని పునఃస్థాపించడానికి ఆ భగవంతుడు ఎత్తిన అవతారమే ఆ శ్రీరామచంద్రుడి అవతారం. ఇప్పుడు ఆయన ఆదర్శాలే దాయాది దేశం పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేస్తున్నాయి. ఆయన చూపిన మార్గమే ఉగ్రవాదులను వణికిపోయేలా చేస్తోంది. ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తోంది. తన ధర్మ భూమిని నాశనం చేయాలని చూస్తున్న ఉగ్రవాదులపై ఉగ్రరూప అవతారం ఎత్తి మరీ చావు అంచుల దాకా తీసుకెళ్లారు. ఇందుకు నిదర్శనమే ఆపరేషన్ సింధూర్. అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. హిందువుల గుండెల్లో ధైర్యాన్ని నింపారు. ఇంతకీ రాములోరి సాక్షిగా రక్షణ మంత్రి ఇచ్చిన వార్నింగ్ ఏంటి? దుష్టులకు గుణపాఠం చెప్పడమే భారత్ లక్ష్యం. రాముని ఆదర్శాలకు అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్. అయోధ్య రామాలయ ద్వితీయ వార్షికోత్సవంలో రాజ్నాథ్ సింగ్. తండ్రి మాటను జవదాటని కొడుకు, తల్లి కోసం రాజ్యాన్ని వదులుకున్న త్యాగశీలి, ధర్మం కోసం పోరాడిన యోధుడు, ప్రజల సంక్షేమానికి విలువనిచ్చిన పాలకుడు. ఇలా ఒక్కటేమిటి, ఆయనలో ఉన్నవన్నీ మంచి గుణాలే. శ్రీరామచంద్రుడిని ధర్మానికి ప్రతీకగా చెప్తుంటారు. అందువల్లే అయోధ్య రామయ్యే ఈ అఖండ భారతదేశంలో అందరికీ ఆదర్శంగా మారాడు. ఆ రాముడిని విలువల బాటను ఆదర్శంగా చేసుకునే పాకిస్తాన్ గుండెల్లో వణుకు పుట్టించారు మన భారత సైనికులు. ఈ విషయాన్ని స్వయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రామ జన్మభూమి ఉద్యమం ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యమాల్లో ఒకటని రాజ్నాథ్ అన్నారు. ఇది 5 దశాబ్దాలకు పైగా సాగిందని తెలిపారు. ఉద్యమం టైంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. సాధువులు, భక్తులు బుల్లెట్లను, అరెస్టులను ఎదుర్కొన్నారు. కాలం అందరికీ న్యాయం చేస్తుందని చరిత్ర నిరూపించింది. రాముడికి, ధర్మానికి మద్దతుగా నిలిచినోళ్లు దేశానికి సేవ చేస్తుంటే ధర్మాన్ని అడ్డుకోవాలని చూసినోళ్లు ఓడిపోయారు. సామాజిక ఉద్యమం ఏదైనా సమాజం నుంచే పుడుతుంది. సమాజంలోని మార్పులకు అనుగుణంగా ఉద్యమం రూపాంతరం చెందుతుంది. ఈ ఉద్యమం గొప్ప ఇతివృత్తంతో ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసిందని తెలిపారు. శ్రీరాముని ఆదర్శాలకు అనుగుణంగానే ఆపరేషన్ సింధూర్ను భారత్ చేపట్టిందని వివరించారు. అయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాజ్నాథ్ పాల్గొన్నారు. అంతకుముందు అక్కడి ప్రాంగణంలోని అన్నపూర్ణ ఆలయం వద్ద పతాకాన్ని ఎగురవేశారు. వివిధ పూజా క్రతువుల్లో పాల్గొన్నారు. విదేశీ దండయాత్రలు ఎన్ని జరిగినా సనాతన సాంప్రదాయాలను సంరక్షించుకుంటూ వచ్చామని తెలిపారు. ఈ దేశ నాగరికత చెక్కు చెదరక నిరంతరంగా కొనసాగుతుందన్న సందేశాన్ని రామాలయంపై ఎగురుతున్న కాషాయ పతాకమిస్తోందన్నారు. సకల సుగుణాల శ్రీరాముడు అవసరమైనప్పుడు దుష్ట సంహారానికి వెనుకాడలేదని వివరించారు. రాముడి లక్ష్యం కేవలం రావణుడిని చంపడమే కాదు, అధర్మాన్ని అంతం చేయడం. అలాగే మేం కూడా ఉగ్రవాదులకు, వాళ్లను పెంచి పోషిస్తున్నోళ్లకు సరైన గుణపాఠం చెప్పడమే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టామని పేర్కొన్నారు. మన పురాణాల్లో రాముడిది కేవలం ఒక అధ్యాయం, ఒక పాత్ర కాదని, క్లిష్టమైన సమయాల్లో సమాజాన్ని నడిపించిన సజీవ శక్తి అని అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ భారత సైన్యం అదే స్ఫూర్తితో వ్యవహరించిందని రక్షణ మంత్రి వెల్లడించారు. ऑपरेशन सिंदूर के दौरान भारत ने भी भगवान राम के इसी मर्यादा का पालन किया है। जैसे राम का लक्ष्य रावण का संहार नहीं बल्कि अधर्म का अंत था, हमारा भी वही लक्ष्य था कि हम आतंकियों और उनके आकाओं को सबक सिखाकर आएंगे, और हमने बहनों भाइयों बस यही किया। भारत, पाकिस्तान, अफगानिस्तान, श्रीलंका, नेपाल, इंडोनेशिया, वियतनाम, थाईलैंड और ऐसे अनेक देश हैं जहां हिंदुओं के अलावा भी कई ऐसे समुदाय हैं जो भगवान राम को पूजते हैं. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా కార్యక్రమంలో ప్రసంగించారు. బాలరాముడి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం 5 శతాబ్దాల స్వప్నమని, 2 ఏళ్ల క్రితం ఆ కల సాకారమైందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసిన సందేశాల్లో తెలిపారు. దేశ ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు లభించాలని ఆకాంక్షించారు.
దేశ విదేశాల్లోని కోట్లాది మంది రామభక్తుల తరపున అయోధ్య రాముడి పాదపద్మాలకు వినమ్రంగా నమస్కరిస్తున్నట్లు ఉద్ఘాటించారు. రాముడి ఆశీస్సులతో ప్రజలకు శుభాలు చేకూరాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. 5 శతాబ్దాల ప్రజల సంకల్పం 2 సంవత్సరాల క్రితం నెరవేరిందని వివరించారు. రామ్లల్లా ప్రతిష్ఠ ద్వాదశికి ఆలయం పైనున్న ధర్మధ్వజం ఒక ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత నెలలో జరిగిన ధర్మధ్వజ వేడుకలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి హృదయం సేవ, అంకితభావం, కరుణ అనే భావనలతో నిండిపోవాలని, స్వయం సమృద్ధ భారత్కు అదే పునాది అని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంలో అయోధ్యలో పెనుమార్పులు వచ్చాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. గతంలో కొందరు వ్యక్తులు, మతోన్మాదులు అయోధ్యను స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. 500 ఏళ్ల తర్వాత రామమందిరం సాకారం కావడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని అన్నారు. నగరానికి గతంలో తరచుగా ఉగ్రవాద బెదిరింపులు వచ్చేవని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం పూర్తి సురక్షితంగా మారిందన్నారు. గత 5 ఏళ్లలో 45 కోట్ల మంది భక్తులు అయోధ్యను దర్శించుకున్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. जैसे ही उन्होंने दुस्साहस किया था 2005 में, याद करिए कैसे पीएसी के जवानों ने ठक 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 करके वहीं पे उनको मार गिराया। 500 वर्षों के इतिहास को जब हम देखते हैं, 500 वर्षों के इतिहास को जब हम देखते हैं, याद करिए 1526 से लेकर के 1528 से लेकर के 1992 तक और 1992 से लेकर के उसके उपरांत भी अयोध्या में हर 20-25 वर्ष के अंदर कोई न कोई बड़ा संघर्ष राम भक्त करता था राम मंदिर को वापस लेने के लिए। लगातार संघर्ष करता रहा, कभी बैठा नहीं, रुका नहीं, झुका नहीं। उसने सत्ता की परवाह नहीं की, उसने दमन की परवाह नहीं की, उसने गोलियों और लाठियों की परवाह नहीं की। वो लड़ता रहा और उस संघर्ष का परिणाम हमारे सामने था। కాగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన 2024 జనవరి 22న పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి నాడు జరిగింది. శతాబ్దాల త్యాగం, తపస్సు, పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వానికి చిహ్నం రామమందిరం. అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదగాలనే సంకల్ప సాధనలో ఈ దివ్యమైన, అద్భుతమైన రామాలయం గొప్ప ప్రేరణ. 2025లో అదే తిథి డిసెంబర్ 31న రావడంతో ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలను ప్రారంభించారు. ఫిబ్రవరి వరకు ఇవి కొనసాగుతాయి. ఎప్పుడు ఉద్యమం బలోపేతం అవుతుందో అప్పుడు అదే సమాజ దిశను నిర్ణయిస్తుంది. రామజన్మభూమి ఉద్యమం కూడా అలాంటిదే. ఇది చరిత్రను సృష్టించడమే కాదు, వర్తమానానికి దిశానిర్దేశం చేసి భవిష్యత్తుకు పునాది వేసింది. ధర్మానికి అడ్డు వస్తే ఎంతటి వారైనా దిగజారిపోవాల్సిందేనని రుజువు చేసింది ఆపరేషన్ సింధూర్.